హల్లెలూయా. ఆహ్వానిస్తూ ఉన్నా. మహిమా స్వరూపుడా, దహించు అగ్ని మాకు ముందు నడుస్తూ ఉన్నవాడా, అవును మాకు ముందు నడుస్తూ ఉన్నావని నేను తెలుసుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఉన్నవారందరూ కూడా లేఖనం ప్రకారంగా తెలియజేస్తూ ఉన్నారు. ఆయన ముందు నడుస్తున్నాడు, సంఘానికి ముందు నడుస్తున్నాడు. ఆయన సంఘానికి ముందు నడుస్తున్నాడు. ద్వితీయోపదేశకాండ 9:3 ప్రకారంగా ఆయన నడుస్తూ ఉన్నాడు. అగ్ని 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 మన ముందు నడుస్తున్నాడు. నిన్న నేడు ఒకే రీతిగా ఉన్న తండ్రి అయిన యెహోవా చిత్తమైన దేవుడు రేపాల కోలి కోలి శారాల మన ముందు నడుస్తూ ఉన్నాడు. మన ముందు నడుస్తూ ఉన్నాడు. అవునయ్యా, ముందు నడుస్తూ ఉన్న దేవుడా నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు. రికోరాల దర్యాల మా ముందు ఎందుకు నడుస్తున్నామంటే, ప్రభా జీవవాయువును జీవించమని పలికిన తండ్రి అయిన దేవుడు కనుక జీసస్ మా భద్రత కొరకు నడుస్తున్నాడు. దుష్టుడు తాక్కుండగా తండ్రి నడుస్తూ ఉన్నావయ్యా. జీసస్ తండ్రి, ఇక్కడున్నా నీ పరిచర్యలో వాడుకుంటూ ఉన్న ప్రతి ఒక్కరికి గడిచిన కాలం అంతా కూడా మా ముందు నడుస్తూ తండ్రి నీ బిడ్డల ప్రయాణంలో నడుస్తూ దుష్టుడు తాకుండా కాపాడిన మహాశక్తివంతుడా, మా ముందు నడుస్తున్న నీవు సర్వశక్తి కలిగిన వాడు. సర్వశక్తి అమ్మా, సర్వశక్తితో మనం నింపటానికి, సర్వశక్తితో నింపి రే బాబా, సర్వశక్తితో నింపి రే బలశారక సాతాను తలను చితక దక్కించుట కొరకి తండ్రి అయిన దేవుడు తన ఆత్మచేత నడిపిస్తూ రిలేషన్స్ వేరే దేవుడును ఏరే దేవుడు లేడు మీ కొండకూడదు చెప్పిన దేవుడు. భూలోకంలో పనిచేస్తున్న ప్రజలు తెలియక దేవుళ్ళని పడుతున్న ప్రతి ఒక్కరు కూడా నువ్వే దేవుడు అని యేసుక్రీస్తు ప్రభు వారికి నమస్కారం చేస్తూ అయ్యా, నువ్వు ఏర్పరుచున్న ఏర్పాట్లో ప్రభా ప్రతి ఒక్కరికి 2 పాళ్ళ అగ్ని అభిషేకంతో నింపకుడు కృప చూపించండి. వస్తా ఉంది. ఏలియా మీద నా ఆత్మ ఎలీషా మీదకి ప్రవేశించినట్టుగా దుప్పట్లో ప్రవేశించినట్టు మనందరి మీదకి 2 పాళ్ళ అభిషేకంతో ప్రభు నింపుతున్నాడు. చెల్లించండి స్తోత్రం. స్తుతుల మధ్యన ఆశ్చర్యుడు కనుక, స్తుతుల మధ్యన ఆశ్చర్యుడు కనుక నా నాయకుడున్న ప్రతి సేవకుల విషయంలో, ఈ టౌన్లో ఉన్న సేవకుల విషయంలో అయ్యా అపోస్తలుడు పౌలు అన్నాడు, ప్రభా ఏ తండ్రి వల్ల నా కుటుంబాన్ని పిలవడుచుందో ఆ తండ్రి ఎదుట మోకరించి ప్రార్థిస్తున్నానన్నారు. ప్రభా ప్రభా ఒకటే దొడ్డి, ఒకటే సంఘం కనుక ప్రభా ఉన్న కాండాలలో సువార్త ప్రకటించబడి వినిపించిన వారు, నమ్మి బాప్తిసం పొందిన వారు మా అందరికీ తండ్రి అయి ఉన్నావు. ఈ రక్తంతో కడగబడిన వారమై ఉన్నాం. ఓరి వాళ్ళ నీ ఆత్మతో నింపబడిన వారమైనా లోకంలో ప్రభు వారిని వేరుగా చేసి మమ్మల్ని నీ ఆత్మతో నింపి
మీరు నాకు కుమారులు కుమార్తెలు అవుతారు, సర్వశక్తి కలిగిన దేవుడా నువ్వు చెప్పినందుకు అన్నాడు. అలాగనే తండ్రి ఇక్కడ ప్రతి దైవ శాఖలు చుట్టుప్రక్కల ఐదు మండల దైవ శాఖలు కలుసుకుంటూ తండ్రి తరచుగా ప్రార్థనలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను, జాపం చేస్తూ ఉన్నాను. చిన్న భార్య ఉన్న వారు తండ్రి వారికి ఇచ్చిన అయా పాష సేవ విశ్వాసం అయ్యే భార్యలు బిడ్డలను కూడా కాపాడుతున్నాను. కాపుదల బిడ్డ స్తోత్రాలు 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 స్తోత్రాలు. నీ హస్తం చాపయ్యా బాబా, ఆయన హస్తం చాపుతూ ఉన్నాడు, ఆయన హస్తం చాపుతున్నాడు, ఆయన హస్తంతో చాపుతున్నాడు, ఆయన హస్తం చాపుతున్నాడు. లేఖనాలు నెరవేరుతామండి. ఆయన హస్తం చాపుతూ ఇక్కడ ఉన్న వారిని మీ పిల్లకాడు మీ భార్యలను బిడ్డలను ప్రభు తాగుచ్చు, స్వస్థత పరిచే నేనన్నా దేవుడు ఆయన హస్తంతో తాగుచ్చు. ప్రతి ఒక్కరిని బలపరుస్తామన్నాడు. ప్రతి రోగులు ముట్టి స్వస్థత పరుస్తూ ఉన్నాడు. ప్రతి వ్యాధిగ్రస్తులు ముట్టి స్వస్థత పరుస్తూ బలహీనమైన వారిని సంఘాల్లో ప్రభా నీ ఆత్మతో ఇంకా నింపబడిన వారిని నింపబడు కృప చూపించయ్యా. లేఖనం ప్రకారంగా తండ్రి 8:9 ప్రకారంగా ఎవడైనా నా ఆత్మ లేనివాడు నా వాడు కాడంటున్నా ప్రభు. దినదినం మరపెడుతున్నానయ్యా. భూమి మీద నీ రక్తంతో కడగబడిన ప్రతి ఒక్కరిని ఆత్మతో నింపమని, ఆత్మతో నింపమని, ఆత్మతో నింపమని. నువ్వు పక్షపాతి కాదయ్యా. అందరికీ తండ్రివైన దేవుడు ఒకే ఆత్మతో ఒకే ఆత్మతో ఒకే ఆత్మతో ఒకే ఆత్మతో అందరు నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అయినా నూతన హృదయం దయచే, నూతన దర్శనం, నూతన ప్రభావం, నూతన స్వభావం కలుగు చేసి రాతి గుండెను తీసివేసి నీ ఆత్మను మా జీవితాల్లో ప్రవేశించి నీ ఆత్మ నుంచి కట్టడలను, వీధులను, ఆజ్ఞలను, నిబంధనలను నెరవేర్చువారిగా ఈ ఆత్మ చేత మా ఇరువురిని నడిపించండి. సేవకులు వారి కుటుంబాలు నడిపిస్తూ ప్రతి మోకాలు వేస్తున్నామలు వంగాలి, ప్రతి మోకాలు వేస్తున్నామలు వంగాలి, ప్రతి నాలుగు తండ్రి దేవాని నామ మహిమాత్మై యేసు ప్రభువును ఒప్పుకోవాలి. రిలేషన్స్ భూమి మీద పనిచేస్తున్న ప్రతి దురాత్మలను బంధిస్తున్నాను వేస్తున్నాను, ప్రతి దురాత్మలను బంధిస్తున్నాను వేస్తున్నాము, ప్రతి దురాత్మలను బంధిస్తున్నాను వేస్తున్నాము, ప్రతి దురాత్మ శక్తులను నలను బంధిస్తున్నాను వేస్తున్నాము. ప్రభా సర్వశరీరం దర్శిస్తూ నువ్వు దర్శిస్తూ ఉండగా దురాత్మలన్నీ లయపరచబడుతూ అపాధిక్రియను లయపరచడానికి ప్రతి ఒక్కరిని దర్శించువాడా. అపాధిక్రియను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు ప్రతి జీవితాల్లో, భూమి మీద, సంఘాల్లో, మన జీవితాల్లో. అపాధిక్రియను లయపరచడానికి దేవుడు కుమారుడు మా జీవితాల్లో ప్రత్యక్షం అవుతూ అపాధిక్రియను లయపరిచి ఆయన ఆత్మతో నింపి ప్రత్యేకించబడి నడుపుతూ ప్రతి ఆత్మను ప్రతి జీవితాలను పరిశుద్ధంగా, నిర్దోషంగా, నిష్కలంకంగా, మచ్చబడాగు లేకుండా ఆయన ఆత్మతో ప్రత్యేకంగా నడిపిస్తూ ఆయన రాకడ సమయంలో ప్రతి ఒక్కరి జీవితాలను నిలబెడుతూ ఆయన రాకడ కొరకు ఎదురు చూసేదాకా దేవుడు నిత్యమైన దేవుడు ఘనత మహిమ ప్రభావం పొందును గాక. మనందరినీ దీవించి ఈ 3 గంటల స్థాయిలో దీవించి ఆశీర్వదిస్తూ తోడుగా ఉండి ఎవరి వరుస కొలదారికి వృద్ధాప్యం వరకు మీకు ఇచ్చిన భార్యల బిడ్డలు వృద్ధాప్యం వరకు తన దృష్టి మందం కాకుండా, కాల్లో సత్తు తగ్గకుండా కాపాడి పోషిస్తూ బలపరుస్తూ తోడుగా ఉండి ఆయన నామానికి మహిమ మనందరికి దీవెనలు కలుగునుగా. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి.